ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎక్కువగా కాంపిటీషన్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఉంది. ఇందులో ఫుల్ సైజ్ ఎస్యూవీ, మిడ్ సైజ్ ఎస్యూవీ మరియు సబ్ 4 మీటర్ ఎస్యూవీలు వస్తున్నాయి. ప్రతి కంపెనీ వాటి యొక్క ఎస్యూవీ సెగ్మెంట్లో చాలా అప్డేట్స్ తోటి కార్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. అందుకని ఎస్యూవీ సెగ్మెంట్ చాలా కాంపిటేటివ్గా మారింది. ఈ వీడియోలో డిసెంబర్ నెలలో అమ్ముడుపోయిన బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ల వివరాలు తెలుసుకుందాం. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో ముందుగా 25వ నెంబర్లో వచ్చిన హ్యుందై అల్కాజార్ తోటి వీడియో స్టార్ట్ చేద్దాం. హ్యుందై అల్కాజార్ డిసెంబర్ నెలలో 1342 యూనిట్స్ అమ్ముడుపోయాయి. దీనిని రీసెంట్గా అప్డేట్ చేయడం జరిగింది. ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లలో దొరుకుతుంది. దీని రోడ్ ప్రెజెన్స్ కూడా బాగుంటుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 14,99,000 నుండి మొదలై టాప్ అండ్ వేరియంట్ 21,70,000 వరకు వెళ్తుంది. 24వ నంబర్లో టాటా సఫారీ డిసెంబర్ నెలలో 1385 కార్లు అమ్ముడుపోయాయి. ఈ కారు ఇండియాలోనే సేఫెస్ట్ కార్లలో పరిగణించబడుతుంది. ఇందులో టాప్ నాచ్ ఫీచర్స్ కంపెనీ ఆఫర్ చేస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 15,48,000 నుండి మొదలై టాప్ అండ్ వేరియంట్ 26,79,000 వరకు వెళ్తుంది. ఈ కారు కేవలం డీజిల్ ఇంజన్లో మాత్రమే దొరుకుతుంది. ఇందులో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లలో వస్తుంది. 23వ నంబర్లో నిస్సాన్ మ్యాగ్నైట్ డిసెంబర్ నెలలో 2,117 యూనిట్స్ అమ్ముడుపోయాయి. మ్యాగ్నైట్కు రీసెంట్గా అప్డేట్ చేసి రీలాంచ్ చేశారు. ఈ కారు సేఫెస్ట్ కార్ సెగ్మెంట్లో కౌంట్ అవుతుంది. ఇందులో 1 లీటర్ టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజన్, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 6 లక్షల నుండి మొదలై టాప్ అండ్ వేరియంట్ 11,66,000 వరకు వెళ్తుంది. 22వ నంబర్లో టొయోటా ఫార్చునర్ డిసెంబర్ నెలలో 2,206 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఇది ఒక ఫుల్ సైజ్ ఎస్యూవీ కారు. దీని సేల్స్ ప్రతి నెల కూడా చెప్పుకోదగ్గ లెవెల్లో అవుతుంటాయి. ఈ ఎస్యూవీ పెట్రోల్ మరియు డీజిల్లో వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 33,43,000 దగ్గర మొదలై టాప్ అండ్ వేరియంట్ 51,44,000 వరకు వెళ్తుంది. 21వ నంబర్లో హోండా కంపెనీ యొక్క ఎలివేట్ డిసెంబర్ నెలలో 2,334 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఈ కారు మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో కౌంట్ అవుతుంది. ఈ కేవలం పెట్రోల్లో మాత్రమే వస్తుంది, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లతోటి. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 11,73,000 నుండి మొదలై టాప్ అండ్ వేరియంట్ 16,67,000 వరకు వెళ్తుంది. దీని తర్వాత 20వ నంబర్లో వోక్స్ వ్యాగన్ టైగూన్ డిసెంబర్ నెలలో 2,335 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఈ కారు ఇండియన్ సేఫెస్ట్ కార్స్లలో కౌంట్ చేస్తారు. ఈ కారు కేవలం పెట్రోల్లో మాత్రమే, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లతో వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 11,70,000 నుండి మొదలై టాప్ అండ్ వేరియంట్ 20 లక్షల వరకు వెళ్తుంది. దీని తర్వాత 19వ నంబర్లో స్కోడా కుషాక్ వచ్చింది. డిసెంబర్ నెలలో ఈ కారు 2,465 యూనిట్స్ అమ్ముడుపోయాయి. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 10,89,000 నుండి మొదలై టాప్ అండ్ వేరియంట్ 18,79,000 వరకు వెళ్తుంది. ఈ కారు కూడా టైగూన్ లాగానే పెట్రోల్లో వస్తుంది, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లతోటి వస్తుంది. తర్వాత 18వ నంబర్లో టొయోటా అర్బన్ క్రూజర్ టైజర్ డిసెంబర్ నెలలో 2,628 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఇందులో పెట్రోల్తో పాటుగా సిఎన్జి కూడా దొరుకుతుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 7,74,000 నుండి మొదలై టాప్ అండ్ వేరియంట్ 13,04,000 వరకు వెళ్తుంది. 17వ నంబర్లో కియా సెల్టోస్ కారు వచ్చింది. ఈ కారు డిసెంబర్ నెలలో 2,830 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఈ కారు ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ కారు. ఇది చాలా ఫీచర్స్తో వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 10,90,000 నుండి మొదలై టాప్ అండ్ వేరియంట్ 20,45,000 వరకు వెళ్తుంది. దీని తర్వాత 16వ నంబర్లో కియా సోనెట్ కారు వచ్చింది. ఈ కారు డిసెంబర్ నెలలో 3,337 కార్లు అమ్ముడుపోయాయి. సోనెట్ ఒక సబ్ 4 మీటర్ ఎస్యూవీ. ఇందులో పెట్రోల్తో పాటుగా డీజిల్ కూడా వస్తుంది. ఇందులో టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా దొరుకుతుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 7,99,000 నుండి మొదలై టాప్ అండ్ వేరియంట్ 15,77,000 వరకు వెళ్తుంది. ఇది సబ్ 4 మీటర్ ఎస్యూవీలలో చాలా ఫీచర్ రిచ్గా వస్తుంది.
15వ నంబర్లో టయోటా అర్బన్ క్రూజర్ ఐరైడర్ వచ్చింది. డిసెంబర్ నెలలో 4770 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఇందులో పెట్రోల్తో పాటుగా సిఎన్జి ఇంజన్ కూడా దొరుకుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చి 11,14,000 దగ్గర మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 19,99,000 వరకు వెళ్తుంది. దీని తర్వాత 14వ నంబర్లో టాటా కర్వ్ కారు డిసెంబర్ నెలలో 4,994 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఇందులో పెట్రోల్తో మరియు డీజిల్ ఇంజన్లతో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 9,99,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 19 లక్షల వరకు వెళ్తుంది. ఇందులో ఎలక్ట్రికల్ కర్వ్ కూడా వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 17,49,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 21,99,000 వరకు వెళ్తుంది. ఈ కారు ఒకసారి ఛార్జ్ చేస్తే 585 కిలోమీటర్ల రేంజ్తో వెళ్తుంది. 13వ నంబర్లో హ్యుందాయ్ ఎక్స్టర్ కారు ఉంది. ఈ కారు డిసెంబర్ నెలలో 5,270 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఇది ఒక మైక్రో ఎస్యూవీ. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 6,20,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 10,50,000 వరకు వెళ్తుంది. దీని తర్వాత 12వ నంబర్లో మహీంద్రా యొక్క బొలెరో కారు డిసెంబర్ నెలలో 5,921 యూనిట్స్ అమ్ముడుపోయాయి. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 9,79,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 10,91,000 వరకు వెళ్తుంది. ఇందులో బొలెరో నియో వెర్షన్ కూడా ఒకటి వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 9,95,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 12,16,000 వరకు వెళ్తుంది. మహీంద్రా బొలెరోలో నియో ప్లస్ కూడా ఒకటి వస్తుంది 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ తోటి. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 11,39,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 12,49,000 వరకు వెళ్తుంది. తరువాత 3వ నంబర్లో మహీంద్రా 3XO ఎస్యూవీ కారు. ఈ కారు డిసెంబర్ నెలలో 7,000 కార్లు అమ్ముడుపోయాయి. దీనికి రీసెంట్గా అప్డేట్ చేశారు. ఇది ఒక సబ్ 4 మీటర్ ఎస్యూవీ కారు. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 7,79,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 15,49,000 వరకు వెళ్తుంది. ఇందులో పెట్రోల్తో పాటుగా డీజిల్ ఇంజన్ కూడా వస్తుంది. మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లలో దొరుకుతుంది. 10వ నంబర్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా కారు వచ్చింది. ఈ కారు డిసెంబర్ నెలలో 7,093 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఇందులో పెట్రోల్తో పాటుగా సిఎన్జి కూడా దొరుకుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 10,88,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 19,97,000 వరకు వెళ్తుంది. 9వ నంబర్లో మహీంద్రా ఎక్స్యూవీ 700. ఈ కారు డిసెంబర్ నెలలో 7,337 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లలో దొరుకుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 13,99,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 25,64,000 వరకు వెళ్తుంది. దీని తర్వాత 8వ నంబర్లో మహీంద్రా థార్ వచ్చింది. ఈ కారు డిసెంబర్ నెలలో 7,655 కార్లు అమ్ముడుపోయాయి. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 11,35,000 నుండి మొదలై 17,60,000 వరకు వెళ్తుంది. ఇందులో థార్ రాక్స్ 4 డోర్ల కారు ఒకటి వస్తుంది. దీని సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 12,99,000 దగ్గర నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 22,49,000 వరకు వెళ్తుంది. దీని తర్వాత 7వ నంబర్లో హ్యుందాయ్ వెన్యూ కారు వచ్చింది. ఈ కారు డిసెంబర్ నెలలో 10,265 యూనిట్స్ అమ్ముడుపోయాయి. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 7,94,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 13,62,000 వరకు వెళ్తుంది. వెన్యూలో ఎన్లైన్ వేరియంట్ కూడా ఒకటి వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 12,15,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 13,97,000 వరకు వెళ్తుంది. 6వ నంబర్లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు వచ్చింది. ఈ కారు డిసెంబర్ నెలలో 10,752 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఈ కారు సబ్ 4 మీటర్ సెగ్మెంట్లో ఉంటుంది. మంచి లుక్స్ తోటి వస్తుంది. ప్రతి నెల ఈ కారు యొక్క సేల్స్ పెరుగుతున్నాయి. ఇందులో పెట్రోల్తో పాటుగా సిఎన్జి కూడా దొరుకుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 7,51,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 13,04,000 వరకు వెళ్తుంది. దీని తర్వాత 5వ నంబర్లో మహీంద్రా స్కార్పియో కారు వచ్చింది. ఈ కారు డిసెంబర్ నెలలో 12,195 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఈ కారు కేవలం డీజిల్ ఇంజన్తో మాత్రమే దొరుకుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 13,62,000 నుండి మొదలై 17,42,000 వరకు వెళ్తుంది. ఇందులో స్కార్పియో ఎన్ మోడల్ కూడా వస్తుంది. పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో పాటుగా మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్తో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 13,85,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 24,54,000 వరకు వెళ్తుంది. దీని తర్వాత 4వ నంబర్లో హ్యుందాయ్ క్రెటా కారు వచ్చింది. ఈ కారు డిసెంబర్ నెలలో
12,608 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఇది ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ కారు. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 11,11,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 20,42,000 వరకు వెళ్తుంది. ఈ కారు పెట్రోలు, టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు డీజిల్ ఇంజన్లతో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్లతో వస్తుంది. దీని తర్వాత 3వ నంబర్లో టాటా నెక్సాన్ కారు వచ్చింది. ఈ కారు డిసెంబర్ నెలలో 13,536 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఈ కారు పెట్రోలు, డీజిల్తో పాటుగా సిఎన్జిలో కూడా వస్తుంది. ఇందులో ఒకటి ఎలక్ట్రికల్ వెహికల్ కూడా ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 8 లక్షల నుండి మొదలై 15,50,000 వరకు వెళ్తుంది. నెక్సాన్ ఈవీ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 12,49,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 17,49,000 వరకు వెళ్తుంది. దీని తర్వాత 2వ నంబర్లో టాటా కంపెనీ యొక్క పంచ్ కారు వచ్చింది. పంచ్ డిసెంబర్ నెలలో 15,073 కార్లు అమ్ముడుపోయాయి. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 6,13,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 10,15,000 వరకు వెళ్తుంది. ఇందులో పెట్రోల్తో పాటుగా సిఎన్జి కూడా వస్తుంది. టాటా పంచ్లో ఒకటి ఎలక్ట్రికల్ మోడల్ కూడా వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 9,99,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 14,29,000 వరకు వెళ్తుంది. దీని తర్వాత మోస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ కార్లలో డిసెంబర్ నెలలో మారుతి బ్రెజా వచ్చింది. ఈ కారు 17,536 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఇది ఒక సబ్ 4 మీటర్ ఎస్యూవీ. ఇందులో సిఎన్జి ఆప్షన్ కూడా దొరుకుతుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 8,34,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 14,14,000 వరకు వెళ్తుంది. దీని రోడ్ ప్రెజెన్స్ చాలా షాన్దార్గా ఉంటుంది. ఇది డిసెంబర్ నెలలో అమ్ముడుపోయిన ఎస్యూవీ కారు యొక్క వివరాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.